ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికాకు చెందిన అలిసా కార్సన్ చరిత్ర సృష్టించబోతుందా? అంగారకుడిపై అడుగుపెట్టే మొదటి వ్యక్తి కాబోతుందా? మార్స్ పైకి అడుగుపెట్టి ఇక తిరిగి రాకుండా అక్కడే ఉండబోతుందా? ప్రపంచవ్యాప్తంగా ఇవే ప్రశ్నలు హాట్ టాపిక్గా మారాయి. అలిసా కార్సన్కు చిన్నప్పటి నుంచి ఒకటే ఆలోచన, అంగారకుడిపై అడుగుపెట్టాలి, అలా మార్స్పై అడుగుపెట్టే మొదటి మానవుల్లో ఒకరిగా నిలవాలి. ఇదే ఆమె చిరకాల స్వప్నం. 3 ఏళ్ల వయస్సు నుంచే ఈ కలను సాకారం చేసుకోవాలన్న ఆలోచనతోనే ఆమె బాల్యం సాగింది. ఇందుకోసం 24 ఏళ్ల అలిసా చేయని ప్రయత్నాలు లేవు. చిన్నతనం నుంచి మార్స్ మిషన్లపై ఆసక్తితో అంతరిక్ష పరిశోధనలో శిక్షణ పొందుతోంది. 17వ ఏటని అలిసా అప్లైడ్ ఆస్ట్రోనాటిక్స్ సర్టిఫికేషన్ పొందినట్టు తెలుస్తోంది. చిన్న వయసులోనే అంతరిక్ష శిక్షణ తీసుకున్న వారిలో ఒకరిగా గుర్తింపు పొందింది. అలిసా కార్సన్ 2001 మార్చి 10న లూసియానాలోని హోమండ్లో జన్మించారు. 7 ఏళ్ల వయసులోనే అలబామాలోని హంట్స్విల్లేలో తన మొదటి అంతరిక్ష శిబిరానికి హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి నాసా అంతరిక్ష శిబిరానికి హాజరైన వ్యక్తిగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. అమెరికా, కెనడా, టర్కీలోని నాసా కేంద్రాలను సందర్శించిన ఏకైక వ్యక్తి ఈమె కావడం విశేషం. ఈమె 19 నాసా స్పేస్ క్యాంపులకు హాజరయ్యారు. రెండు 2013లో ఆమె నాసాకు చెందిన 14 సందర్శకుల కేంద్రాలను సందర్శించడం ద్వారా నాసా పాస్పోర్ట్ ప్రోగ్రాంను పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2023లో ఆమె ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఆస్ట్రోబయాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఇక ప్రస్తుతం ఆర్కాన్సస్ విశ్వవిద్యాలయం నుంచి అంతరిక్షం గ్రహశాస్త్రంలో PhD చేస్తోంది. నాసా బ్లూబెర్రీ అనే పేరుతో ఆమె సోషల్ మీడియాలో ప్రసిద్ధి చెందింది. 2022లో నాటో కోసం 5 ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకరిగా ఎంపికైనట్టు తెలుస్తోంది. 18 సంవత్సరాల వయసులో కార్సన్ తన పైలట్ లైసెన్స్ను సంపాదించింది. నీటి మనుగడ శిక్షణ, బలగాల శిక్షణ, మైక్రోగ్రావిటీ విమానాలు, స్కూబా సర్టిఫికేషన్ సొంతం చేసుకుంది. ఇవన్నీ మార్స్పై అడుగు పెట్టాలన్న తన ఏకైక లక్ష్యం నెరవేర్చుకోవడానికేనని తెలుస్తోంది. అంగారకుడిపైకి అడుగుపెట్టిన తర్వాత అక్కడే అలిసా స్థిరపడబోతున్నట్టు ప్రచారం జరుగుతుండడం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అలిసా చనిపోయేదాకా తిరిగి భూమి మీదకి రాదా, ఒంటరిగానే జీవితం గడపబోతుందా అన్న ప్రశ్నలు గింగిర్లు తిరుగుతున్నాయి. అటు రోజురోజుకు భూతాపం పెరిగిపోతుంది. దీంతో భూమికి ప్రత్యామ్నాయంగా మరో గ్రహాన్ని వెతికే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు. ఇందుకోసం అనేక పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో భూమిపై ఉన్న పరిస్థితులకు దగ్గరగా ఉన్న అరుణ గ్రహంపై అందరి దృష్టి పడింది. దాంతో అక్కడికి మనుషులను పంపాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ మనుషులు నివసించే కాలనీలు ఏర్పాటు చేయడంపై పరిశోధనలు సాగిస్తున్నారు. నాసా సైతం 2033 నాటికి మనుషులను అంగారకుడిపైకి పంపాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. అటు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ సైతం రాబోయే దశాబ్దంలో మార్స్పై మనుషులను పంపాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలుస్తోంది. 2033 నాసా మిషన్లో అలిసా కార్సన్ భాగం కాబోతోందన్న ప్రచారం ఊపందుకుంది. నాసా చేపట్టబోయే అంగారక గ్రహ యాత్రలో భాగం కావాలన్న లక్ష్యంతోనే అలిసా చిన్నప్పటి నుంచి శిక్షణ పొందుతోంది. ఇటీవల ఫ్లైట్ క్లబ్ పాడ్కాస్ట్లో అలిసా మార్స్ పైకి మానవులు వెళ్లాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. అంగారకుడే భవిష్యత్ గమ్యమని తేల్చి చెప్పింది. అలిసా తన అనుభవాలు, అంతరిక్షంపై తనకున్న మక్కువను పంచుకునేందుకు 2 పుస్తకాలను సైతం రాసింది. సో యు వాంట్ టు బీ ఏ ఆస్ట్రోనాట్ పేరుతో 2018లో ఒక పుస్తకం, రెడీ ఫర్ లిఫ్ట్ ఆఫ్ పేరుతో 2022లో మరో పుస్తకం రాసింది. రెడీ ఫర్ లిఫ్ట్ ఆఫ్లో తన చిన్ననాటి కళ నుంచి ప్రస్తుత శిక్షణ వరకు సాగిన ప్రయాణాన్ని వివరించింది. అంతకుముందు రాసినటువంటి సో యూ వాంట్ బి ఏ ఆస్ట్రోనాట్ పుస్తకంలో అంతరిక్ష యాత్రలు కావాలనుకునే వారికి అవసరమైన ప్రాథమిక సమాచారం, తీసుకోవాల్సిన శిక్షణను వివరించింది.
అయితే అలిస్సా అంగారకుడిపైనే జీవితాంతం ఉండబోతుందన్న ప్రచారం చాలామందిని షాక్కు గురిచేసింది. నిండా 25 ఏళ్లు నిండని ఆమె మరణించే వరకు అక్కడే ఉంటుందా, ఒక్కతే ఎలా ఉండబోతోంది అని చాలామంది చర్చించుకున్నారు. అయితే అలిస్సా వ్యోమగామి శిక్షణ తీసుకున్న మాట నిజమే, కానీ ఆమెను నాసా అధికారికంగా ఎటువంటి మిషన్కు ఎంపిక చేయలేదు. నాసా మార్స్ యాత్రకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తోంది.